అమ్మయ్యా, ఫైనల్ గా ఈ ప్రేమ కథ సక్సెస్ అండి. సాధించేసారు మొత్తం మీద. నాకు తెగ టెన్షన్ వచ్చేసిందండి బాబు, ఏమవుతూ అని. ఎలాగైతే సాధించేశారు. సరే, ఏదో సరదాగా ఆటపాట ఆడుకుంటారు, మధ్యలో నేను ఎందుకండి, మరి నేను వెళ్తానండి. మళ్ళీ ఇంకో ప్రేమ జంట ఎత్తుకోవాలి కదండి. అంటే కుర్రోడు కదండి, సరదాగా ఆడతా పాడుకుంటారు. కావాలంటే మీరు కూడా సింధు వేసుకోండి, వేసుకోండి. ఎవరు ఏదో ప్రాబ్లం మనకి ఎందుకురా లేనిపోని తంటాలు. తప్పురా అలా అనొద్దు పద. అంతే అంట అంకుల్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఎనీ ప్రాబ్లం? మీరు ఇక్కడికి రావటమే మాకు ప్రాబ్లం, దయచేసి వెళ్ళండి. మీకే చెప్పేది, ముందు ఇక్కడి నుంచి పోండాయా. అంకుల్, మీకు ఈ స్పాట్ గురించి తెలియదేమో, చెప్పేది మీ మంచి గురించే. ఆగొచ్చి ఈ స్పాట్ మంచి చెడుల గురించి చెప్తారా మీరు? మీరేం చెప్పక్కర్లేదు, దయచేసి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అంకుల్ నీకు మీద చేస్తాంటి, నీకు అది చెప్పేది వెళ్ళండి. అసలు మా అమ్మాయి తెచ్చిపోతాడరా ఏంట్రా? రే అంకుల్ చచ్చిపోయాడరా, ఎలా? ఆపండి, రండి రండి పక్క పెట్టి రండి రండి. ఎవరా మీరు? సార్ సార్ స్టూడెంట్. అవును సార్, అవును సార్, అవును సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇందాక పార్టీ నుంచి. ఇక్కడ లేదు సార్, ఇక్కడ ఫ్రెండ్ వంటలో పార్టీ ఉంటే. డౌట్ లేదు, నసుకుతున్నారంటే మీరు ఖచ్చితంగా క్రిమినల్. రేయ్ ఏంట్రా మాట్లాడకుండా నించున్నారంట్రా, మాట్లాడండి రా. ఎరా తాగారా? లేదు సార్. అర్ధరాత్రి తాగి తందనాలాడడానికి మీరేమైనా మినిస్టర్ మేనల్లుడా లేక కమిషనర్ బావమరుదులరా? స్టూడెంట్ సార్. కార్లో బైక్ ట్రబుల్ ఇస్తే సార్ మనం హైటెక్ సిటీకి వెళ్ళాలి సార్. ఓహోహో సరే, ఆ బుక్ లో అడ్రస్లు రాసి సంతకాలు చేసి వెళ్ళండి. అలాగే సార్. రే వంశీ, మధు లేవండి రా. రే వంశీ, బాలు లేవండి, ఎవరో వచ్చారు చూడండి రా. పోలీసులేమరా? వాళ్ళు ఎందుకు వస్తారా? అబ్బా నువ్వే వాళ్ళకి ఐడియా ఇచ్చేట్టు ఉన్నావు. మర్డర్ చేసి వస్తూ పోలీసులకు దొరికారు కదరా మీరు. నోర్మేంట్రా, వాళ్ళు ఎవరైనా మనం మర్డర్ చేస్తుంటే చూసారా, లేకపోతే మనమే మర్డర్ చేసిన వాళ్ళకి ఏమైనా తెలుసా? ఎదవనుమానాలు పిచ్చి డౌట్లు మీరు. మధు తలుపు తీరా, వెళ్ళు. నేను వెళ్ళలేట్రా. పొద్దున్న దీని మొహం చూశాను, మీకు అవసరమైనప్పుడు నా మొహమే చూస్తారులే. బారెడు పొద్దెక్కేదాకా పడుకున్నారు. నైట్ ఏమైనా క్లబ్కి వెళ్ళారా? నువ్వా? నేను ఇంకా వాళ్ళేమని భయపడ్డాను. వాళ్ళంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో అని అనుకుని అంటున్నాడు. అంటే అది సుధా అంటే లేదు గింటి లేదు. నిన్న పొద్దున మా డాడీ వచ్చి తిట్టలేదంట, మళ్ళీ ఈ రోజు పొద్దున తిడతారేమో అని చెప్పి మీరు రాత్రి ఎక్కడికైనా వెళ్ళారా? అది అనుకోకుండా మర్డర్. మర్డర్ అంటే నువ్వు సుధను అనవసరం కన్ఫ్యూజ్ చేయకురా. రాత్రి అనుకోకుండా ఒక రోజు, లేకపోతే మర్డరు. ఏ సినిమాకి వెళ్ళాలని గొడవ పడ్డాం. అదే గొడవ జరిగి మర్డర్ అయింది కదరా, దాని గురించి. గొడవ మర్డర్ అంటే మర్డర్ సినిమాకి వెళ్ళాం, అది సంగతి అంతే, అంతకుమించి మరి ఏమీ లేదు. ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, మీరేం మాట్లాడుతున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నీతో మాట్లాడిన తర్వాత మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతకి తమరు లైన్ చేస్తే బెటర్ ఏమో. సర్లే, తర్వాత కలుద్దాం, బాయ్. రే వెళ్ళి దానికే చెప్తావేట్రా బాబు, అదే పెద్ద బీబీసీ అంటే. వీడి వల్ల మనందరం బొక్కలో పడేలా ఉన్నాం. కనీసం సుధతోనైనా చెప్తా. ఏంటో సుధా చెప్పాలని ఊరికే ఏదో సుధా మర్డర్ లో మానభంగాలు చేసామని చెప్పి చంకలు గుద్దుకుంటావా ఏంటి? అసలు రాత్రి వాడికి బదులు వీడిని మర్డర్ చేస్తుంటే గొడవ వదిలిపోయింది. రేయ్ చెప్తున్నాను, ఇంకొకసారి నోరు కనుక తెరిచామంటే చంపేస్తాను యాదవా. రేయ్ ఈ గొడవ సర్దు మునిగే వరకు 4 రోజులు కామ్గా ఉంటారు, నీకు పుణ్యం ఉంటది. ఆ మర్డర్ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువైపోయిందిరా బాబు. టమాటాస్, పొటాటోస్, కాలీఫ్లవర్, క్యాబేజ్. నమస్కారం సార్. ఎలా ఉంది బిజినెస్? మీలాంటి నసబరాల దగ్గర బాగానే ఉంది బిజినెస్.
ఏంట్రా ఏదో కొనుక్కుంటున్నావు కొంపదీసి తిట్టుకుంటున్నావా ఏంటి? అబ్బో మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కునేవారు మిమ్మల్ని మేము తిట్టగలమా? అయినా మా గురించి మీకెళ్ళండి బాబు. అర్థమవుతున్నాయిరా నీ ఎటకారపు మాటలన్నీ అర్థమవుతున్నాయి. నీ దగ్గర కొంటలేదనేగా నీ కుళ్ళు. నన్ను పోనండి బాబు, మీతో నేను తోగలేను. అలా రారా దారికి. అవును ఆ, ఆ టొమాటాలు ఎంతరా కిలో ఎందుకండి? చెప్పరా. ఎంత అండి? కిలో ఎనిమిదండి. 8? ఆ, నేను 10 రూపాయలకు కొన్నానే. వంకాయలు ఎలారా కిలో? ఎంత అండి? కిలో 6 అండి. కిలో 6? ఆ, మార్కెట్లో 9 ఇచ్చానే. ఏంటని ఆలోచిస్తున్నారు? రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఎలా అయినా నీ దగ్గర రేట్లు ఎక్కువేరా. అందుకే కదా మీరు మా దగ్గర కొనరు. ఉంటానండి. మీరు డౌట్ దెబ్బతీడు మార్కెట్కి వెళ్ళడం ఇంకా. టమాటాలు, క్యాబేజీ, బిక్క, బ్రింజాల్. అదేమిటి మార్కెట్లో కన్నా అన్ని కూరగాయల ధరలు వీడి దగ్గరే చౌకగా ఉన్నాయి. పైగా వీడి దగ్గర క్వాలిటీ కూడా బాగున్నది అన్నది మా ఆవిడ. ఆలోచించాల్సిందే. వస్తున్నా. తెల్లారినట్టుందిరా బాబు, ఒక్క కాఫీ వేస్తే మైండ్ షార్ప్ అవుద్ది. చించడానికి ఈ షార్ప్నెస్ చాలరా బాబు, ఎక్స్ట్రా చేయకు. పొద్దునేంట్రా రాత్రంతా టెన్షన్లో అస్సలు నిద్ర పట్టలేదు. కాసేపు పడుకునేవ్వండి. నీకు ఇప్పుడు తెల్లారింది, మీ బాబుకి రాత్రి తెల్లారుంటుంది. వచ్చి తలుపు కొడతాడు చూడు. రే అంకుల్ వచ్చినట్టున్నాడు రా. మా డాడీ కాదురా. సుధా అయి ఉంటుందేమో, వెళ్ళి చూడండి రా బాబు. మొదలెట్టాడు రా సుధా సుధా అని చెప్పం. రే వాడు అన్నది కరెక్టేరా. సుధా అయి ఉంటుంది. ఎవరో ఒకరు ముందెళ్ళి తలుపు తీయండి రా బాబు. రే అది నీ గర్ల్ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళి తీయొచ్చు కదా. మీరు తీస్తే ఏమైనా అవుతుందా? ఎప్పుడు నేనే తీయాలా? రేయ్, అది నీ డ్యూటీ కదా. ప్రొద్దునే సాగు పడుతున్నాడు రా బాబు వీడు. వాళ్ళ ముగ్గురే సార్. సార్ నేను అమాయకుడు. అయ్యో సార్ సార్ నేనేం లేను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఎస్ఐ గారు వంశీ ఏం జరిగింది సార్? ఏం జరిగిందా? చెప్పి సార్ రావా, జరిగింది ఏమిటో వివరంగా సార్కి చెప్పు. వీళ్ళంతా మొన్న రాత్రి మర్డర్ చేసి దొరికినట్టే దొరికి మస్కా కొట్టి తప్పించుకున్నారు సార్. అదండి విషయం. ఎస్ఐ గారు మీరు పొరపాటు పడి ఉంటారు. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, అలాంటి పనులు చేయరు. వాళ్ళు బలాదూరుగా తిరుగుతారే గాని మద్దతు చేయడం ఏంటి సార్? సార్ సార్ మా వాళ్ళు చెప్పేది నిజం సార్. వాళ్ళు ఒట్టి అమాయకులు. అంతేనంటావా? వాళ్ళు అలాంటి తప్పులు చేయరు సార్. అయితే తప్పు మేము చేసి ఉంటాం. కానిస్టేబుల్ సార్ ఇటు రావా, ఆ డైరీలో ఉన్న పేర్లు ఏమిటి ఒకసారి చదువు, తప్పుంటే మనం సరిదిద్దుకుందాం. గోపి, రామరాజు, రాజేష్, చక్రధర్, ఇవి సార్ వీళ్ళ పేర్లు. ఆ? అయితే ఈ పేర్లు వీళ్ళవి కాదంటారా? కాదండి. అయితే మాదే పొరపాటు అంటారా? అయి ఉండొచ్చు సార్. ఆ పేరు గల వాళ్ళు ఈ కాలనీలో ఎవ్వరు లేరు. అవునండి. తండ్రి మన అబద్ధం చెప్పదు కదా. ఎరా అబ్బాయిలు, అయితే ఈ పేర్లు మీవి కాదు, మీరు రాయలేదు. మొన్న రాత్రి ఆ పేర్లన్నీ నేనే రాశాను సార్. ఏమిట్రా నువ్వు అనేది? ఎవర్రా వాళ్ళు? వాళ్ళే వీళ్ళు, వీళ్ళే వాళ్ళు. అర్థమైందా అమ్మా? అది కాదు సార్. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే పోలీస్ స్టేషన్కి రండి. ఓకే, స్టార్ట్ జేమ్. ఒరేయ్, మీరు కూడా వంశీ. ఏమండి? ఏం చేసి వచ్చినారా వీడికి? ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు? అడుగుతుంటే అర్థమైతా లేదురా. సంపుతా బిడ్డ. ఆగండ్రా, వాడితో పెట్టుకుంటే అవుటే. వాడి కూనీల కౌంట్ ఇప్పటికే 20. మీది కొత్త ఖాతా సంచయిందా? రే మీరేంట్రా మర్డర్ చేసేస్తూ మాకే మస్క కొడతారా? నీ అబ్బా సైలెంట్ మట్లెప్పడరా ఇప్పుడే ఇప్పుడరా నికాల్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. రండి, ఇప్పుడే వాళ్ళకి విందు భోజనం తినిపించాను. మీరు కూడా గోరుముద్దలు తినిపిస్తానంటే వెల్కమ్. అసలు ఏంట్రా ఇదంతా? ఈ కేసులేంటి, ఈ గొడవలేంటి? ఏం కర్మరా ఇది? ఒరే నువ్వు ఉన్నావనే కదరా వాళ్ళని ఇక్కడ ఉంచింది. విన్నారా? మీరేదో ఉద్ధరిస్తారని నెత్తికెక్కించుకున్నందుకు మీ డాడీ మాడు పగిలేలా ఇచ్చాడు. నెత్తి నూరు బాదుకుని చెప్తున్నా ఎవరి మాట వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? ఓన్లీ సుధా, ఇప్పుడు అనుకునే లాభం. రే ముందు జరగాల్సింది చూడరా. జరగాల్సింది చూడటం కదరా, జరిగేది చూడటం తప్ప ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు. ఒరేయ్, ఇప్పటికైనా నోరు విప్పండిరా. ఏ తప్పు చేయలేదని చెప్పండి. అవునరా, మీరు నోరు విప్పితే ఎక్కడ పొరపాటు జరిగిందో మేము తెలుసుకుంటాం. ముందు నోరు విప్పించామండి.
తినండిరా, బాగా తినండి. తిని కంటలు పెంచండి. కనిపించిన వాళ్ళందరినీ మర్డర్ చేయండి. ఛీ, ఎందుకురా తలదించుకుంటారు మీరు? నన్ను తలెత్తుకోనీయకుండా చేసిన ది గ్రేట్ ఫ్రెండ్స్ రా మీరు. వంశీ, ఆంటీ మిమ్మల్ని ఇలా చూడలేకి రాలేదు. నీళ్ళు కూడా రాలేదు, చూసావా? రాదు, ఇక ఎన్నటికీ రాదు. మీరు మా ప్రేమను మోసం చేశారు, మా మనసుని గాయం చేశారు. వాళ్ళు, నువ్వు వీళ్ళ ఫ్రెండ్ అయినందుకు నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, మేము ఏడవలసిందే. బై ఫర్ ఎవర్.